అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో మా తరగతిలో 1వ క్లాస్ పిల్లలు కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవుతుంది. అందువల్ల కరెన్సీ నోట్లతో అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ నేర్పించడం జరిగింది. ఇక్కడ డబ్బులు కాబట్టి కొంచెం ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు పిల్లలు. చూస్తున్నారు కదమ్మా. ఇక్కడ ఉండే నోట్ ఎంత? 1 రూపాయి నోటు. ఇదెంతమ్మా? ఇదెంత? ఇది 10. ఇదెంత? ఇదెంత? ఇది 1000 కదా. ఇదెంత? 10,000. ఇదెంత? 1,00,000. ఇది వచ్చేసి 1,00,000 రూపాయలు. ఎన్ని సున్నాలు ఉంటాయమ్మా 10కి? 100కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 1000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 10,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 1,00,000కి ఎన్ని సున్నాలు ఉంటాయి? 5. అవునా? ఇప్పుడు ఇక్కడ 1 రూపాయి చిన్నదా పెద్దదా? చిన్న, అన్నిటికంటే చిన్నది కదా. 1 రూపాయి కంటే పెద్దది 10 రూపాయలు. 10 రూపాయల కన్నా పెద్దది 100 రూపాయలు. 100 కన్నా పెద్దది 1000. 1000 కన్నా పెద్దది 10,000. ఇలాంటి 10,000 కొన్ని ఉంటే 1,00,000 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనము అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ చిన్న నుంచి పెద్ద, అంటే చిన్నది కదా 1 రూపీ. 1 రూపీ నుంచి 10 రూపీస్ కూడా పెట్టుకుంటాం. 10 రూపీస్ నుంచి 100 రూపీస్, 100 రూపాయలు అయినాక 1000 రూపాయలు కూడా పెట్టుకుంటాం. అవునా? హుండీ తీసుకుని కూడా పెట్టుకుంటాం కదా. 1000 రూపాయల తర్వాత 10,000 కూడా పెట్టుకుంటాం. తర్వాత అది ఎక్కువగా కూడా పెట్టుకుంటే 1,00,000 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 1,00,000 రూపాయలు ఉందా? ఏం చేస్తాడు మన హర్షిత్? అన్ని పోగొట్టుకుంటాడు. 1,00,000 రూపాయలు పోగొట్టుకుంటే ఎంతకు దిగుతాడు? 10,000కి దిగుతాడు. ఎంతకు దిగుతాడు? 10,000. 10,000లో ఎంత 9,000 పోగొట్టుకుంటాడు పాపం వాడు. వస్తా ఎంత మిగులుతుంది వానికి? 1,000 రూపాయలు. 1,000 రూపాయల్లో 900 షర్ట్ కొనుక్కుంటాడు. ఎంత మిగిలింది వానికి? 100 రూపాయలు. 100 రూపాయల నుంచి 90 రూపాయలు ఏం చేస్తున్నావు హర్షిత్? ఏం కొనుక్కున్నావు హర్షిత్? ఏం చేస్తున్నావు? పలక కొనుక్కున్నావు. పలక 90 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఎంత మిగిలింది వానికి? 10. 10 రూపాయల్లో ఏం కొనుక్కున్నావు? 9 రూపాయలకి ఏం కొనుక్కున్నావు? చాక్లెట్లు. 9 చాక్లెట్లు కొనుక్కుంటే ఏం మిగిలింది వానికి? 1 రూపాయి. కాబట్టి చిన్న నోటు నుంచి లేదా చిన్న సంఖ్య నుంచి పెద్ద నెంబర్కి పోతే అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద. తర్వాత డిసెండింగ్ అంటే ఏంటి? పెద్ద నుంచి చిన్న లేదా పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు. ఇక్కడ చూడండి, మనం నోట్ల ద్వారా నేర్చుకున్నాం కదా. మర్చిపోతావా హర్షిత్? మర్చిపోవు కదా. ఈ కరెన్సీ నోట్ల ద్వారా అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ చిన్న ప్రయోగం.